అయితే ఇక్కడ శశి కారుమూరి వెంకటరెడ్డి ఏమంటున్నాడంటే బూట్లు వేసుకొనే పూజలు చేస్తారట చంద్రబాబు నాయుడు. దాంతో పాటు సతీ సమేతంగా ఎందుకని వైకుంఠ ఏకాదశి రోజు నువ్వు దర్శనానికి రాలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే విధంగా లేనిపోని నెయ్యి ఉందో తిరుమల నెయ్యిలో దాంట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటున్నాడు. నిజంగా బూట్లు వేసుకొని ఎన్నిసార్లు పూజలు చేశారు? సతీ సమేతంగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూజలు చేయలేదా? దీనికి మీరేం చెప్తారు? కారు కూతల వెంకటరెడ్డి అంటా నేను. ఎందుకు తెలుసా? నోటికి అద్దు అదుపు ఉండదు, ఏది పడితే అది మాట్లాడతావు. అలా మాట్లాడే నిన్ను అన్ని ఛానల్ డిబేట్లకు పోతే అక్కడ అధికార ప్రతినిధులు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటే సమాధానాలు చెప్పలేక పారిపోయిన దద్దమ్మవి అఫిషియల్ ప్యానల్ లిస్ట్లో నుంచి నీ నేమ్ తీపించుకునేసి సిగ్గు లేకుండా ఈరోజు సాక్షిలో కూర్చొని మాట్లాడుతున్నావు. నువ్వేంటి మాట్లాడి, నీ స్థాయి ఏంటి? బయట ఛానల్కి వస్తే ఈ కారు కోతలోడు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాయని అక్కడుండే అధికార ప్రతినిధులు నువ్వు అడిగేదానికి నీకు నీ స్టైల్లోనే సమాధానాలు చెప్తే పారిపోయిన పిరికి పందవి నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా? ఈ రోజు నిన్ను ఎవడు దేకకపోతే నీ ఛానల్లో కూర్చొని నీకు నోటికి ఎంత వస్తే అట్ట మాట్లాడుతున్నావు. నువ్వు బోరుగడ్డ అనిల్ వల్ల ఏదో డ్యామేజ్ జరిగిందన్నావు. ఒకప్పుడు బోరుగడ్డ అనిల్, ఇప్పుడు వైసీపీకి ఏదైనా డ్యామేజ్ జరుగుతుందంటే ఈ కారు కోతల వెంకటరెడ్డి వల్లే డ్యామేజ్ జరుగుతూ ఉంది. అలాంటి మాటలు మాట్లాడతారా అండి? ఏ రోజు చూసావు సతీ సమేతంగా చెప్పులు వేసుకుంది? నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా తిరుమలకు పట్టు వస్త్రాలు వెళ్ళి సమర్పించారు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులుగా అటు ఒంటిమిట్టకి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డిని సతీ సమేతంగా వచ్చి గతంలో ఎందుకు సమర్పించలేదు చెప్పే దమ్ము నీకుందా? నువ్వు వైసీపీ అధికార ప్రతినిధివు కదా, అఫిషియల్గా అడుగుతున్నావు, సమాధానం చెప్పు. నువ్వు చెప్పులు వేసుకొని ఈ విధంగా బూట్లు వేసుకోనని నువ్వు మాట్లాడే మాటలు సమాజంతో చూస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 14 సార్లు పైన పట్టు వస్త్రాలు సమర్పించారు వెంకటేశ్వర స్వామికి. అదే రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఒంటిమిట్టకి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడైనా కానీ రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఆయన సతీ సమేతంగా వచ్చి భక్తులు దాన్ని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు, కారు కోతలో మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో, మీ నాయకుడికి చేతగాల సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడానికి. నువ్వు మాట్లాడుతున్నావు. నీకు దమ్ము ఉంటే నువ్వు వైసీపీ అధికార ప్రతినిధి అయితే దానికి మీ నాయకుడు ఎందుకు పట్టు వస్త్రాలు సతీ సమేతంగా వచ్చి సమర్పించలేదు? సమాధానం చెప్పు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకోనని కావాలని ఇతను మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మొన్న కూడా ఎక్కడో ఒక దగ్గర ఈ పేర్లు మార్చేశారు, ఆ పేర్లు మార్చేశారు అని అబద్ధాలు చెప్తారు. ఎందుకంటే వీళ్ళ బతికే ఫేక్, వీళ్ళ పేటెంట్ రెడ్డి. ఇతను ఒక ఎదవ. వెంకటరెడ్డి అంటే ఎదవా అని అంటారు సమాజం మొత్తం. ఈ ఎదవ నోటికి ఏది వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఒక హుందాతనంగా సమాజంలో ఒక వ్యక్తి ఉంటారు, అతన్ని దిగజార్చడానికి అతను చేసే పనుల్ని వీళ్ళు విమర్శించలేరు. అందుకని అతని క్యారెక్టర్ పైన అతన్ని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మాట్లాడడం, అతను బాడీ షేమింగ్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ రోజు జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన నుంచి నేటి వరకు నిరంతరం 24 గంటలు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తూ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఈయన ఇది లీవ్ తీసుకున్నాడనో, ఈయన ఇది రెస్పాండ్ అవ్వలేదనో వీళ్ళు అనలేరు. అందుకని ఏంటంటే ఈరోజు వ్యక్తిగత పర్యటనకి వెళ్ళినా, అప్పటికి వ్యక్తిగత పర్యటనకి వెళ్ళినా రాష్ట్రానికి మంత్రులకి ఎక్కడ కావాలి అక్కడ దిశానిర్దేశం చేస్తూనే ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. దీన్ని ఏంటంటే వీళ్ళు క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి కాబట్టి బూట్లు వేసుకోనని ఎట్లా పడితే అట్లా దిగజారుడు మాటలు మాట్లాడుతారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. వీళ్ళ బతుకంతా DNA ఏంటంటే ఈ విష ప్రచారాలు చేయడం, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం. ఇలా నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దావోస్ పర్యటన అని చెప్పి అక్కడెక్కడి నుంచి ఒక ఫ్లైట్లో ఒక దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ వైఫ్ని ఎక్కించుకోవడం కోసం హైదరాబాద్కి వచ్చి అక్కడి నుంచి గన్నవరం నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇట్లా వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ కూతురులను చూడడానికి లండన్లో దిగి మళ్ళీ అక్కడ చూసి అక్కడి నుంచి దావోస్కి ఈ విధంగా వెళ్ళారు. ఇంకా వేరే వేరే దేశాలకు కూడా వెళ్ళారని ఉంది అఫిషియల్ ఖర్చులతో. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి వ్యక్తిగత పనులు చేసుకున్నాడే, దానికి సమాధానం చెప్పు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ఖర్చులతో వెళ్ళారండి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒక్క రూపాయి కూడా దీనికి ఈ పర్యటనకి కేటాయించబడలేదు, జీవోలు ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది వాళ్ళ వ్యక్తిగత పర్యటన కాబట్టి వాళ్ళ సొంత డబ్బులతో వెళ్ళారు. వెళ్తే వీళ్ళు వచ్చి కారు కూతలకు వస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అఫిషియల్ పర్యటనలో కూడా వ్యక్తిగత పనులు చేసుకున్నాడు. దానికి సమాధానం చెప్పు నువ్వు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా. ఇవన్నీ సబ్జెక్ట్ చెప్పలేడు, ఎందుకంటే బుర్రలో ఉండేది నిల్లు. ఎందుకంటే ఇతనికి ఏం తెలుసు? నోరేసుకొని అరవడం తెలుసు, సబ్జెక్ట్ మాట్లాడడం తెలియదు. ఇప్పుడు మేము చెప్పాం వ్యక్తిగత పర్యటన అని. గతంలో జగన్మోహన్ రెడ్డి అఫిషియల్ పర్యటనలకి అని చెప్పి వ్యక్తిగత పర్యటనలు ఎందుకు చేసుకున్నాడు? సమాధానం చెప్పు. చెప్పే దమ్ము లేదు, నువ్వు మాట్లాడుతూ ఉండవు. చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగానే పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈవెన్ లోకేష్ గారు కూడా మంగళగిరిలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి కావచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళినా, ఇంకొక టెంపుల్కి వెళ్ళినా, అది కుంభమేళాకి వెళ్ళినా సతీ సమేతంగానే వెళ్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు దేవాంశతో పాటు వెళ్తూ ఉన్నారు, కుటుంబ సమేతంగా వెళ్తూ ఉన్నారు. ఇది హిందూ ధర్మంలో ఆచారం. ఈ భార్యాభర్తతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళటంలే? దీనికి సమాధానం చెప్పు. నువ్వు నీ పార్టీ అధికార ప్రతినిధిగా నువ్వు కారు కోతలకు వస్తున్నావు కదా, వైకుంఠ ఏకాదశి రోజు ఏదో దర్శించుకోలేదు ఇదని మాట్లాడుతున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఎన్నిసార్లు వైకుంఠ ఏకాదశికి వచ్చి చేసుకున్నారు? సమాధానం చెప్పు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి రాలేదే అంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి వచ్చి ఉంటే ఇదే కారు కోతలోడు ఏం కారు కోతలు కూర్చొని ఉంటాడు తెలుసా? దేవుడు నేను నిన్నన్ని కారు కోతలు ఎందుకు అంటున్నా అంటే వెంకటరెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు వైకుంఠ ఏకాదశి రోజు నువ్వు ఎవరినో పట్టుకొని దర్శనానికి వెళ్ళావు, ఎవరినో
పెద్దిరెడ్డి దాంట్లోనే ఎవరినో పట్టుకొని వెళ్ళావు దర్శనానికి. ఆ దేవుడి దగ్గరికి వచ్చి ఆ దేవుడిని మళ్ళీ కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావే, సిగ్గుండద్దా? Please subscribe to Leo News for more videos.